ఇది యాక్చువల్గా రేల 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 చెట్టు అని చూపిస్తాం. కాయలు పెద్ద పెద్ద కాయలు ఉంటాయి, చాలా వీడియోలు చూసాం. రేల చెట్టు ఇది చెక్క, రేల చెక్క. ఈ రేల చెక్క రాగి చెంబులో నీళ్ళు వేసి ఇలా ఎండిపోయిన చెక్క చిన్న మాత్రం ముక్క అందులో పడేది. ఆ నీళ్ళు పొద్దునకి కొంచెం పింక్ కలర్ మారుతాయి అన్నమాట. ఆ వాటర్తో పొద్దున్నే మొహం కడుక్కోవాలి. సూర్యోదయం కన్నా ముందే మొహం కడుక్కోవాలి. రోజు కడుక్కుంటే మొహం కాంతివంతంగా ఉంటుంది, ముసలితనం కనపడదు అనమాట, ముడతలు కనిపించమాట. అంటే రోజుకో మొక్క అక్కర్లేదండి. ఒక మొక్క మీరు ఒక 20 days వాడుకోవచ్చు. ఈ పీస్ రోజు వాటర్లో వేయడం, పొద్దున్న తీసేయడం, ఆ వాటర్తో కడిగేసుకోవడం, మళ్ళీ మధ్యాహ్నం ఎండిపోద్ది కదా, మళ్ళీ నైట్ వాటర్లో వేసేయడం, అలాగా ఒక 40 days చేశారనుకోండి. ఈ కొంచెం అంటే మంగు ఇప్పుడు చాలామందికి పెద్ద ప్రాబ్లం, మంగు మచ్చలు. అంటే చాలా కారణాలు. అంటే యుట్రస్ రిమూవ్ చేసే వల్ల కూడా మంగు మచ్చలు వస్తాయి, ఆపరేషన్స్ వల్ల కూడా మంగు మచ్చలు వస్తాయి, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా మంగు మచ్చలు వస్తాయి. అంటే బెంగ, భయం ఇలాంటి వాటి వల్ల కూడా మంగు మచ్చలు వస్తాయి. మంగు మచ్చలు అంత ఆషామాషిగా పోవు. అదేంటంటే మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. అలా దానికి ఇది బాగా ఈ రేల చెక్క బాగా పనిచేస్తుంది, వాడుకోవచ్చు. అలాగే రేలాకు పచ్చడి, లేత చిగుళ్ళు ఉంటాయి. లేత చిగుళ్ళు మీరు గోంగూర పచ్చడి వేస్తారు కదా, గోంగూర పచ్చడి అంతే, సేమ్ పాలు గోంగూర వాళ్ళు యాకేస్తారు అంతే. అయితే కొంచెం చింతపండు వేయాలి దీనికి, ఇందులో పులుపు ఉండదు కాబట్టి. వేసుకుని పచ్చడి తిన్నారనుకోండి, లివరు కాలేయ సమస్యలు పోతాయి. 2 రక్త శుద్ధి జరుగుతుంది. రక్తశుద్ధి జరిగి ఈ స్కిన్ కాంతివంతంగా ఉంటుంది అనుకోండి, ఈ మచ్చలు అవి పోతాయి. అలాగే చుండ్రు ఉందనుకోండి, చుండ్రు ఈ రేల లేతాకులు ఓ 4, మెంతులు ఒక 1/2 చెంచా, ఒక అరకప్ పెరుగు. ఈ రేలాకులు మెంతులు మెత్తగా నూరేసి రాత్రి పెరుగులు వేసేయాలన్నమాట. వేస్తే పొద్దునకి బాగా పులిసిపోయి ఉంటుంది. అది బాగా పట్టించేసి ఒక 10 నిమిషాలు, ఎక్కువసేపు ఉండకూడదు, పట్టించేసి 10 నిమిషాలు ఆగి స్నానం చేసేయడం. అలా వారానికి ఒకసారి చేస్తే చుండ్రు శాశ్వతంగా పోద్ది అనమాట. అలా అంటే సోరియాసిస్ మళ్ళీ తగ్గుద్ది, కానీ అది పూర్తిగా ఓన్లీ చుండ్రు అయితే పోద్ది పూర్తిగా. మళ్ళీ సోరియాసిస్ కొంచెం దురద తగ్గుద్ది, దానికి వేరే మందు. చుండ్రుకి మాత్రం అద్భుతమైన మందు ఇది. నమస్తే అండి, మాది ఏలూరు దగ్గర కళ్ళచెరువు గ్రామం. నేను ఒక మెడికల్ ప్రాక్టీషనర్ని, ఆర్ఎంపీ డాక్టర్ని, ప్లస్ మెడికల్ షాప్ కూడా ఉంది నాకు. అయితే ఇలాగే సార్ది ఒక 9 months బ్యాబో యూట్యూబ్లో చూశాను. ఇలాంటి చాలా చూస్తుంటాను అని అనుకుని సార్ని చాలా తక్కువ అంచనా వేశాను నేను. తర్వాత నా మిస్సెస్ బండి నుంచి పడిపోతే ఆవిడకి బ్యాక్ పెయిన్ అయితే నేను ఆల్రెడీ 15 days పెయిన్ కిల్లర్స్ అయ్యి వాడేశాను భయపడుతూనే. తర్వాత విడ్డి హాస్పిటల్ని తిరుపతి దగ్గర ఒకటి ఉంది, ద్వారకా తిరుమల దగ్గర. ఆ విడ్డి హాస్పిటల్ తీసుకెళ్లి రేడియం థెరపీ 4 రోజులు ఇప్పించానండి. ఆవిడ కనీసం ఆవిడ పని ఆవిడ చేసుకునే స్టేజ్లో లేదు. ఆఖరికి నేను ఇంట్లో పని మనిషిని పెట్టుకోవాల్సి వచ్చింది, ఆవిడ బెడ్ రెస్ట్ ఇవ్వాల్సి వచ్చింది. చివరికి ఏమైతే అవుతుందో సార్ ఏదో చెప్పారు కదా అని చెప్పి సార్ దగ్గరికి వచ్చాను. 20 daysలో ఆవిడ 80% రిలీఫ్ వచ్చిందండి. బ్యాక్ పెయిన్, సయాటికా పెయిన్. ఆల్రెడీ ఇప్పుడు హ్యాపీగా ఆవిడ పని ఆవిడ చూసుకుంటుంది, 90% తగ్గింది. ఇంచుమించు సుమారుగా 40 years నుంచి నేను సైనసిస్తో ఇబ్బంది పడుతున్నాను. నేను చైనా నుంచి ఒక ఆక్యుపంచర్ డాక్టర్ వస్తే హెల్ప్ హాస్పిటల్ విజయవాడ, ఆ హాస్పిటల్ కూడా వెళ్ళాను ఆ డాక్టర్ గారి దగ్గరికి. వెళ్తే ఆయన ఏదో మెడిసిన్స్ రాస్తుంటే నేను ఆల్రెడీ వాడే మెడిసిన్సే మీరు రాశారు సార్, అది కాదు దీనికి సొల్యూషన్ ఏంటని అడిగితే ఆయన షుగర్ బీపీకి వైద్యం చేస్తున్నావు, నువ్వు ఆర్ఎంపీ డాక్టర్ అంటున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగాడు. అదేదో తాత్కాలికంగా కంట్రోలింగ్కే తప్ప నేనేం చేయగలనండి, ఎవరైనా అదే గత చేసేదంటే ఇది అంతేనా, జలుబు చేసినప్పుడు టాబ్లెట్ వేసుకో అన్నది. 9 months అగో నాకు అది ఏమీ తెలియదు, నెల్లిమర్లు ఏమీ తెలియదు, క్యాంపులు ఏమి. వైజాగ్ టీటీటీ కళ్యాణ మండపంలో పెట్టారు సారు, అక్కడికి వచ్చాం ఇద్దరం, ఆవిడికి అక్కడే తీసుకున్నాం. జస్ట్ నేను ఆయుర్టీ తాగిన తర్వాత వెంటనే నాకు కాఫ్ అది తగ్గిపోయింది. జస్ట్ ఆయుర్టీ తాగాను అక్కడ, ఆయుర్టీ తాగిన వెంటనే కాఫ్ తగ్గిపోయింది. కోవిడ్ ఫిక్స్కి వెళ్ళాను నేను, ఆ కోవిడ్ లక్షణాలు కూడా పోయినాయి నాకు. యాక్చువల్గా చాలా ఆయాసపడేవాడిని, ఇబ్బంది పడేది. సైనసిస్ 9 months అయింది, ఈ రోజు కూడా సైనసిస్ ప్రాబ్లం మళ్ళీ నాకు రిపీట్ అవ్వాలి. 1 month వాడమన్నారు సార్, 1 month వాడాను మెడిసిన్స్. మళ్ళీ ఎందుకైనా మంత్ మొన్న ఒక 1 monthకి తీసుకున్నాను మళ్ళీ. అది ఊరికే వాడాలని వాడాను తప్ప 9 months నుంచి అసలు నాకు సైనసిస్ అనేది లేదండి. యాక్చువల్గా సారు ఇవాళ కలియుగం దైవంతో సమానం. యాక్చువల్గా పొగిడేవని కాదు, కానీ ఇవాళ రోగుల పట్ల కలియుగ దైవం అని. అంటే నిజంగా వెంకటేశ్వర స్వామి ఎవరి కోరికలు తీరుస్తున్నారు ఎవరికి తెలియదు, కానీ ప్రత్యక్షంగా మానవ రూపంలో ఆయన మన కలియుగ వెంకటేశ్వరుడు ఆయన, అంతే నా ఉద్దేశం అయితే.
అది పొగట్టం అని కాదు, ఇది ఎవరైనా పొగడతనుకుంటే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. రాధార్ మనోహర్ దాస్ గారు అన్నారు, రవి ధర్మాలకు అమ్మకపోతే కర్మ అని ఆయన అన్నారు. అది అక్షర సత్యం ఆయన. నేను అది విని చాలా ఆనందపడ్డాను. నేను ఇప్పుడు కనీసం సార్ దగ్గరికి ఒక 20 మంది పేషెంట్లు పంపింటాను, బ్యాక్ పెయిన్ పేషెంట్లు. ఆయన వైద్యం చేయకుండా 20 మంది కూడా సార్కి దండం పెట్టమనేసి నాకు పెడుతున్నారు. డాక్టర్ గారు మంచి ప్లేస్కి పంపించారని. నాకు కాదు పెట్టాల్సింది, ఆయనకే పెట్టాలమ్మా అని చెప్పేసి అంటున్నాను. నేను ఇంకా సార్ దగ్గర పంపిస్తూనే ఉంటాను. పెయిన్ కిల్లర్ అనేది వాడదలుచుకోలేదు. ఇంకా యాక్చువల్గా పెయిన్ కిల్లర్ అనేది ఏ పేషెంట్కి వాడదలుచుకోలేదు. పెయిన్ అనే మనిషిని ఎవరినైనా సార్ దగ్గరికి అడ్వైజ్ చేస్తున్నాను నేనైతే అని. సార్కి అయితే నేను కూడా రుణపడే ఉన్నాను. క్యాంప్ ఎలా ఉంది? క్యాంప్ మాత్రం వండర్ఫుల్ క్యాంప్ అండి. ఇటువంటి అద్భుతమైన క్యాంప్ని నేనైతే నాకు 56 సంవత్సరాలు ఎప్పుడూ చూడలేదు. 56 సంవత్సరాలు ఇటువంటి క్యాంప్ని చాలా అద్భుతంగా ఉంది. అసలు ఇటువంటి అనుభూతులు పొందడం అనేది మానవుడి లక్షణం కూడా ఇదండి. చాలా బాగుందండి, అత్యద్భుతం ఇదండి. థ్యాంక్స్.